Aisha, you have done almost 25 films kena ekku chesaru, and your journey has been like an assistant, you have seen behind. And ప్రతి ఒక్కటి అంటే కాస్ట్యూమ్ అనగానే బట్టలు ఒకటే రాదు, అందులో జ్యువెలరీ ఉంటుంది, ఆర్ మేకప్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేట్ చేసేది ఉంటుంది. ఎందుకంటే మేకప్ కరెక్ట్, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ చప్పల్, షూస్, so including lining also I need to take care of that because it won't match with the fabric and outfit అవ్వకపోతే I need to take care of that. సో అందరూ కాస్ట్యూమ్ అనగానే ఓన్లీ బట్టలు అనుకుంటారు. ఇట్స్ లైక్ బిల్డింగ్ అ క్యారెక్టర్ నే. అంటే ఇప్పుడు నాని గారు ఆఫ్ కోర్స్ ఈ లుక్ స్టన్నింగ్, దసరాలో ఒక లుక్ ఉంది, ఆర్ వేరే మూవీలో జెర్సీలో వేరే, నిన్ను కోరిలో వేరే, ఎంసీఏలో హీస్ లైక్ ఆల్ స్టూడెంట్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ ప్రతి లుక్ యూ హ్యావ్ వర్క్. ఈ లుక్ వర్క్ చేయడానికి హౌ క్లోజ్లీ మీరు డైరెక్టర్ తో పనిచేయాలి వస్తుంది, అండ్ మీకు కూడా నరేషన్ ఇస్తారా? మాకంటే ఫస్ట్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేసి నరేషన్ ఇచ్చేస్తారు. నరేషన్ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్తారు. స్టోరీ నరేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ గురించి చెప్తారు. క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, అంటే వాళ్ళు అనుకునే క్యారెక్టర్ ఏంటి, నేను చేసే క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు చెప్పే స్టోరీకి నేను ఇచ్చే క్యారెక్టర్ మ్యాచ్ అవుతుందా లేదా. ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి మొత్తం ఒక పీపీటీ లాగా చేసేసుకుంటాను. అంటే ఆ లుక్ వైజ్ గా ఆయన వేసుకునే జ్యువెలరీ, మీరు అన్నట్టుగా చెప్పల్, ఫుట్వేర్, యాక్సెసరీస్ అన్నీ కూడా కంప్లీట్గా నేను ఒక పీపీటీ లాగా చేసుకోవాలంటాను. వాచ్ ఉండొచ్చు, ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, చైన్ ఉండొచ్చు. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళకి ఎలా అంటే కంపల్సరీ ఒక చిన్న ఇయర్ రింగ్ ఏదైనా పెడితే కొంచెం రౌడీజం లాగా, అలాంటి క్యారెక్టర్స్ ఎలా అంటే కొంచెం డిఫరెంట్ గా చూపించాలి అనుకున్నప్పుడు ఐ నీడ్ టు యాడ్ ద జ్యువెలరీ అనమాట. సో అది కంప్లీట్గా లుక్ చేసుకొని ఒక పీపీటీ తీసుకొని వెళ్ళిన తర్వాత సో అదంతా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకునే థాట్ ఇది అన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ వాళ్ళు అనుకునే స్టోరీ క్యారెక్టర్కి ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే గో హెడ్, అదర్వైజ్ ఐ నీడ్ టు యాడ్ సమ్ మోర్. సో ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ పీపీటీ అయిన తర్వాత మళ్ళీ రెక్కీకి వెళ్తాం అనమాట. అది అంటే మామూలు ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అని చెప్పేసి కంప్లీట్ గా అది ఎక్కడ ఉంది ఆ శాంపిల్స్ అన్ని. మీకు డైరెక్టర్ కొన్ని ఇలా డీటెయిల్స్ కూడా చెప్తారా? అంటే డ్రెస్ లో ఫ్లవర్స్ ఉండాలి, చెక్స్ ఉండాలి, అంటే అది వాళ్ళు డీటెయిలింగ్ కొన్ని చెప్తారు, ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్ గా చెప్తారు. లేదు అనుకో ఐ నీడ్ టు నేను వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని అంటే బబ్లీగా ఉండే క్యారెక్టర్స్ లాగా ఉంటాయి, వాళ్ళకి ఎలా అంటే కొంచెం ఫ్లోరల్ లాగా, లేదు అంటే కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ లాగా ట్రై చేస్తాను. లేదు కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి, కొంచెం అంటే మాట్లాడుతూనే స్ట్రాంగ్ గా కనపడాలి అనుకున్నప్పుడు కొంచెం డార్క్ కలర్స్ లోగా వెళ్తాం. ఫ్యాబ్రిక్ కూడా మరీ సాఫ్ట్ మెటీరియల్ కాకుండా కొంచెం థిక్ మెటీరియల్ లాంటిది అలా ట్రై చేస్తాం అనమాట. అది ఉంటుంది. అది దాని తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఆ లుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి లుక్ టెస్ట్ లాగా చేస్తాం. మన ఫ్యాబ్రిక్స్ అన్ని కస్టమైజ్ చేయించి. ఇప్పుడు పెద్ద స్టార్స్ లుక్ టెస్ట్కి వస్తారా? లేకపోతే వస్తారు కంపల్సరీ. వీ నీడ్ టు అంటే లుక్ టెస్ట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ మళ్ళీ మేము రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకా ప్రాపర్ లుక్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు వీల్ రెడీ ఫర్ ద షూట్ అన్నట్టుగా డిజైన్ చేసుకుంటాం.